ఎంత బాగున్నాయి చూడండి తాలికలు. హలో మహాలక్ష్మి పరివారము ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే పాల తాలికలు అండి. వినాయక చవితి వస్తుంది కదండి, చాలా చోట్ల ఇది ముఖ్యమైన ప్రసాదంగా పెడతారు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బియ్యం పిండి అండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను నేను. ఒక కప్పు బియ్యం పిండి అయితే 1 కప్పు బెల్లం అండి. పావంతు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ముందుగా పెట్టుకుందాము. దీంట్లో గోధుమ పిండి ఒక 1 స్పూన్ అండి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 లీటర్ పాలు సరిపోతాయండి. 1/2 లీటర్ పాలు అయితే 1/2 లీటర్ నీళ్ళు పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి సరిపోయినంత నెయ్యి, 5 యాలకులండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ముందుగా జీడిపప్పు వేయించుకోవాలండి, తర్వాత కిస్మిస్ వేసుకోవాలి, లేకపోతే ఈ లోపలనే మాడిపోతాయి అన్నమాట. కిస్మిస్ కూడా వేసుకుందామండి. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదండి. పాకం పట్టుకుందామండి. 1 కప్పు బెల్లం అయితే 1 స్పూన్ తీసుకోవాలండి. దీంట్లో నుంచి 1 స్పూన్ మనం పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో వేసుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలండి. పాకమేం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలాగా స్టిక్కీతనం వస్తే చాలన్నమాట. మీది మామూలు బెల్లం అయితే దాంట్లో ఇసుక అవన్నీ ఉంటాయి కదండి, దానికి వడకొట్టుకోవాలి. నేను తీసుకున్నది ఆర్గానిక్ కాబట్టి పర్వాలేదండి. షుగర్ వేసుకుందామండి 1 స్పూన్. ఇది ఉట్టిగా అనమాట. బెల్లము తీపి ఎంతైనా సరిపోదండి, దానికి మంచి రుచి రావాలంటే 1 స్పూన్ 1 స్పూన్ మాత్రం పంచదార వేసుకుందాం. ఇలా అంటే స్టిక్కీ రస్ ఉండాలి, అతుక్కోవాలి అంతే. ఇలా అతుక్కుంటే సరిపోతుంది. పాకమేం అవసరం లేదండి, ఉట్టిగా అలా అతుక్కుంటే విరగదు అనమాట. మనం పాలికలతో వేయంగానే విరగదు. అప్పుడు తీద్దామండి. అయిపోయింది. ఇలా వడపోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చల్లారాలండి. ఇది పాల తాలికలు అయ్యేటప్పటికి ఈ పాకం మనకి చల్లారిపోవాలన్నమాట. స్టెప్ 3 ప్రాసెస్ అండి. బాణ పెట్టుకుని బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు నీళ్ళు, కొంచెం మసలాలి. ఇది వేరే స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు 1/2 లీటర్ చూపించాను కదండి, 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని కాగించుకుని పెట్టుకున్నాను అనమాట ముందుగా. దీంట్లో ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, మనం 1/2 కప్పు అవి వేసుకుని కాగపెట్టుకుందాం. ఆల్రెడీ మనకి మంచిగా నానింది కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి. ఇలా ఇంకొక పక్కన ఉడికించుకుంటూ ఉందామండి, అది చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం తాలికలు చేసుకుని కాగే పాలల్లో వేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకుందాం. చూడండి కాగింది కదా బాగా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి, 1 పించే అంతే సాల్ట్. 1 స్పూను బెల్లం. ఇందాక తీసుకున్నాం కదండి మనం కప్పులో నుంచి ఆ బెల్లమైనా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈ నీళ్ళల్లో 1 స్పూను గోధుమ పిండి, బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నీళ్ళతో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ముందుగా మనం చల్ల నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకుంటే ఉండలు కట్టదు. ఈ టిప్ అండి, పాల తాలికలు విడిపోకుండా విరగకుండా ఉంటాయి అన్నమాట ఈ టిప్పుతో. మనం ఇలా ఉడకపెట్టుకుంటే చాలు. ఇంకా ఆపేద్దామండి స్టవ్. ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసేద్దాం. కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. బాగా వేడిగా ఉందండి. కొంచెం సేపు ఒక 5 నిమిషాల తర్వాత మనం తాలికలు ఒత్తుకుంటే సరిపోతుంది. 1 నిమిషం మూత పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది అనమాట లోపల ఆవిరికి. 1 నిమిషం అయింది కదండి. దీంట్లో మూత పెట్టుకుని ఇప్పుడు మనం ఈ ప్లేట్లో వేసుకుందామండి. ఇవి తాలికలు చేసుకోవడానికి అనమాట. ఏం వేసుకున్నాం దీంట్లో? బియ్యం పిండి, నెయ్యి, బెల్లం. 1 స్పూన్ బెల్లము, 1 స్పూన్ నెయ్యి. దీంట్లో ముఖ్యంగా ఇంకొకటి అండి, ఇలాంటి జంతికలు చేసేది ఉంటుంది కదండి, జంతికలు గొట్టము. ఈ ప్లేట్ ఉంటే కనుక మీరు దీంతో చేసుకోవచ్చు, లేకపోతే చేతితో కూడా చేసుకోవచ్చు అండి. తాలికలు చేయడం రాని వాళ్ళకి ఇలాగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. బాగా ఆరిపోకూడదండి, 1 నిమిషమే మూత పెట్టేసుకుని వెంబటే మనము తాలికలు చేసేసుకోవాలి. ఆరిపోతే మళ్ళీ రాదండి చేసుకోవడానికి. మరీ చెయ్యి కాలుతున్నట్టయితే మీరు తడి నీళ్ళతో అద్దుకుంటూ చేసుకోవచ్చండి. దీంతోనే ఉండ్రాళ్ళు తాలికలు 2 చేసుకోవచ్చు మనం. మీకు ఇది కనుక అతుక్కుంటున్నట్టయితే కొంచెం పక్కన నెయ్యి పెట్టుకోండి. నెయ్యి పెట్టుకొని ఇలా చేతితో కావాలంటే చేతితో చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్నగా, మరీ చిన్నగా కాదండి, కొంచెం పెద్దగా
సామాన్యంగా ప్రతి ఇంట్లోనూ ఈ చక్రాల గిద్ద అన్నది ఉంటుంది. లేకపోతే కనుక చేతితో చేసుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ చుట్టూ నెయ్యితో రాసుకుందామండి. పిండి ఉంది కదండి, ఇలా పెట్టుకొని మనము చక్రాల గిద్దలో పాలు కాగుతున్నాయి కదండి, ఆ పాలల్లో విడుద్దాం. ఇది ట్రాన్స్పరెంట్ తేలిగ్గా పైకి వస్తాయండి ఇవి. మనం వేసుకున్న సగ్గు బియ్యము ఇలా పైన తేలుతూ ఉన్నప్పుడు మనము ఇవి తాలికలు వేసుకుందాం. ఇలాగా తాలికలు వేసుకునేటప్పుడు పాలు సింపుల్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు, సింపుల్లో ఉడకాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తాలికలు వేసుకున్నాక కదిలించకూడదండి, ఒక 10 నిమిషాల దాకా కదిలియకూడదు. వేసుకుందామండి ఇలాగా జంతికల్లాగా. ఇలాగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి, మన చేతితో చేసిన దానికన్నా ఈజీగా వస్తున్నాయి అన్నమాట. ఇలాగా మనం గోధుమ పిండి వేసుకోవడం వలన పాల తాలికలు ఉడికేటప్పుడు విరగవు. విరగకుండా రావాలంటే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. చాలా బాగా వస్తున్నాయండి. కదలపకూడదండి, ఒక 10 నిమిషాల దాకా కదలపకూడదు. అలాగా స్లోగా ఉడకాలి, ఒక అరగంట దాకా ఇలా కదుపుకోవాలి అంతే, కింద దాకా కదలాలంటే. వినాయకుడికి ఉండ్రాలు కూడా ఇష్టం కదండి, ఇలాగ దీంట్లోనే వేసేసుకోవచ్చు అనమాట. ఇది చేతితో చేస్తున్నామండి. ఇలాగా మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి. 2 విధాలుగా చూపించాను. ఇలా కదిలించుకోవాలి, గరిటె పెట్టకూడదండి. 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, మెల్లగా మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. తర్వాత కరిగించుకున్నాం కదండి బెల్లం పాకం ఎటువంటి పరిస్థితుల్లో వేడిగా ఉండకూడదండి. పాలు వేడిగా ఉన్నా ఏం కాదు, ఏదో ఒకటి చల్లగా ఉండాలి. 2 మాత్రం వేడిగా ఉండకూడదు, ఏదో ఒకటి చల్లగా ఉన్నా పర్లేదన్నమాట. ఇంకా 5 నిమిషాల్లో దింపుదాం అనగా తాలికలు చేసుకున్న దాంట్లో ఒక చిన్న ముద్ద, గోలికాయ అంత ముద్ద పక్కకు తీసుకున్నాం కదా, ఈ పక్కకు తీసుకున్న ముద్దని వాటర్లో కలుపుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే పాయసము చిక్కదనం వస్తుంది, మళ్ళీ బెల్లం పాకం వేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు మంచి క్రీమీ టెక్స్చర్గా వస్తుంది అన్నమాట. ఇలా చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదంటే పర్లేదు చేసుకోకపోయినా. ఇలా చేస్తే ఏంటంటే బెల్లం పాకం ఒకవేళ వేసినా విరగకుండా ఉంటుంది అన్నమాట. పాలికలు ఉడికిపోయినాయి, అయిపోవచ్చింది ఉడకడం, బెల్లం పాకం కలుపుదాము అన్నప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలండి, విరిగిపోకుండా వస్తుంది. తాలికలు బాగా ఉడికిపోయినాయండి, మంచిగా ఉడికినాయి. ఇలాగ పట్టుకుంటే తెలిసిపోతుందండి. ఇదిగో ఇలాగా పిండిలాగా ఉండకుండా లోపలంతా మంచిగా ఉడికిపోయి ఉండాలి. పిండి వేసుకున్న తర్వాత 5 నిమిషాలు 2 నిమిషాలు ఉడికేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బెల్లం పాకము అది వేసుకుందాం, కింద దించి వేసుకుందాం. ఇలా బుడగలు రావాలండి, అప్పుడు ఉడికినట్టు లెక్క పిండి. ఇప్పుడు యాలకల పొడి వేసుకుందామండి, 5 యాలకలు. మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత ఎక్కువ వేసుకోవచ్చండి. నేను మాత్రం ఒక అరకప్పు వేసుకున్నాను. మన ఇష్టం అండి, మనకి ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. పుచ్చగింజలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. బెల్లం పాకం వేసేసుకుందాం. బెల్లం పాకంలో మనం 1 స్పూను షుగర్ వేసుకున్నామండి, బాగుంటుంది అన్నమాట. 1 స్పూన్ షుగర్కి టేస్ట్ బాగుంటుంది చాలా. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. జాగ్రత్త అండి, చాలా పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దించేసుకుందామండి. ఎంత బాగున్నాయి చూడండి తాలికలు, లాంగ్గా పొడుగుగా. ఓకేనండి, ఇలాగ మీరు కూడా తయారు చేసుకొని ప్రసాదంగా వినాయకుడికి సమర్పించుకోండి. ఓకేనండి, మళ్ళీ మేము కూడా ఇంకో వంటతో కలుస్తాను. మీకు కనుక నచ్చితే ఈ వంట లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.